నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు ఇంకా విజ్ఞప్తితో ఉండారు కాబట్టి నువ్వు అసెంబ్లీకి వచ్చావు, ఇవాళ ఢిల్లీకి పోతావు, నిన్ను వినుకొండ పోయావు, నువ్వు ఎక్కడన్నా పో, రాష్ట్రంలో ఎక్కడన్నా తిరిగే అధికారం ఉంది, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఇట్లా మాట్లాడితే తిరగనీరు. ఇట్లా మాట్లాడితే నాలాంటి వాళ్ళు రోజుకు వందల వేల మంది పుట్టుకొచ్చి మిమ్మల్ని తంతానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నువ్వు కొంచెం కూడా ఇంగిత జ్ఞానంతో మాట్లాడతలా. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? వాళ్ళు ఏం తీర్మానం చేశారో అసలు పరిపాలన చూడు, ఒక 5-6 నెలలు పరిపాలన చూడు, ఈ విధానం తప్పుంది, ఈ విధానం కరెక్ట్గా లేదని చెప్పు, అప్పుడు బాగుంటుంది. శాంతి భద్రతలు క్షీణించినాయా? హోంమంత్రి ఒక స్త్రీ నిన్న ఛాలెంజ్ చేసిందిగా, అయ్యా నువ్వు 36 మందిని చంపారని చెప్తున్నావు, వాళ్ళ లిస్ట్ ఇయ్యా, నీకు ఓపెన్ ఛాలెంజ్ చేసింది. పైపెచ్చు నువ్వు లిస్ట్ ఇవ్వకపోతే నీ మీద చర్య తీసుకుంటానని కూడా చెప్పింది. మరి నువ్వు ఆ లిస్ట్ ఇయ్యి. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఆ లిస్ట్ ఇయ్యి. ఎంక్వైరీ చేస్తుంది గవర్నమెంట్, ఎంక్వైరీ చేస్తారని చెప్పిందిగా. అసలు ఆమెను కూడా చూద్దాం మనం.